టు న్యూస్. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ అంటే సమస్యలు, సౌకర్యాల కొరత, నిర్వహణ లోపాలు ఇలాంటి అంశాలే తరచూ వినిపిస్తుంటాయి. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీ హాస్టల్స్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మెరుగైన సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలతో జిల్లాలోని హాస్టల్స్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఖచ్చితమైన మెను, భద్రతకు భరోసాతో పాటు సిబ్బంది పర్యవేక్షణతో హాస్టల్స్ సంతృప్తికరంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని హాస్టల్స్లో టాయిలెట్ల నిర్వహణపై కొంత శ్రద్ధ అవసరమని ప్రైమ్ 9 పరిశీలనలో తేలింది. మొత్తంగా చూస్తే బీసీ హాస్టల్స్ నిర్వహణకు ఉమ్మడి గుంటూరు జిల్లా ఓ మంచి ఉదాహరణగా నిలుస్తుంది. మరి ఈ హాస్టల్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంత మెరుగైన నిర్వహణకు కారణమేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సంక్షేమ హాస్టల్ అంటే కేవలం విద్యార్థులకు ఉండేందుకు ఒక భవనం, భోజనం అందించే ఒక ప్రదేశం మాత్రమే కాదు. ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులకు అది మరో ఇంటిలాంటి వాతావరణాన్ని కల్పించాలి. భద్రత నుంచి భోజనం వరకు, పరిశుభ్రత నుంచి చదువుకునే వాతావరణం వరకు ప్రతి అంశంలోనూ ఒక భరోసా కనిపించాలి. ఈ కోణంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్స్ పరిస్థితిని ప్రైమ్ 9 క్షేత్రస్థాయిలో పరిశీలించింది. హాస్టల్స్ ఎలా ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, నిర్వహణ ఏ స్థాయిలో ఉంది, సిబ్బంది పర్యవేక్షణ ఎలా ఉంది అనే అంశాలను గమనించినప్పుడు మొత్తంగా సంతృప్తికరమైన పరిస్థితులే కనిపించాయి. విద్యార్థులు నివసించే ప్రదేశంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశుభ్రమైన వాతావరణం లేకపోతే విద్యార్థుల ఆరోగ్యంపైనే కాకుండా వారి చదువుపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్స్లో ఈ అంశానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి కనిపించింది. హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పరిసరాల్లో చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశం హాస్టల్ నిర్వహణలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థుల రోజువారీ జీవితంలో మరో కీలకమైన అంశం భోజనం. ఇంటికి దూరంగా ఉండే పిల్లలకు హాస్టల్లో అందించే ఆహారమే ప్రధాన ఆధారం. అందుకే ప్రభుత్వం నిర్ణయించిన మెను కేవలం రికార్డుల్లో ఉండడమే కాకుండా వాస్తవంగా అమలవుతుందా లేదా అన్నది చాలా ముఖ్యం. ప్రైమ్ 9 పరిశీలనలో గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్స్లో విద్యార్థులకు నిర్ణయించిన మెనూను అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పరిస్థితి కనిపించింది. సమయానికి భోజనం అందించడం, నిర్ణయించిన విధంగా మెనూను కొనసాగించడం వంటి అంశాలపై నిర్వహణ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోంది. విద్యార్థులకు వసతితో పాటు పోషకాహారం అందించడం వారి ఆరోగ్యానికి, చదువుకు కీలకమైన అంశం కావడంతో ఈ విషయంలో కనిపిస్తున్న క్రమబద్ధత సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. బీసీ హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నాను. బీసీ హాస్టల్లో ప్రస్తుతం 65 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొంది ఉన్నారు. వీళ్ళు రకరకాల గ్రామాలు అంటే మార్కాపురం జిల్లా, ఒంగోలు, తర్వాత ఇటు తెనాలి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ మున్సిపల్ స్కూలు, ఏవీవీ స్కూలు, శృంగాపురం స్కూల్లో చదువుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెను మేము తప్పకుండా అమలు చేస్తున్నాము. ఉదయం పూట ఇడ్లీ, పూరి, పెసర పొంగలి, ఉప్మా, జీరా రైస్ ఉంటాయి. మధ్యాహ్నం పూట పాఠశాలలో వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఉంటాయి. సాయంత్రం పూట వారానికి 3 సార్లు చికెను, ప్రతిరోజు సాయంత్రం పూట ఎగ్ ఉంటుంది. స్నాక్స్ ఉంటాయి ప్రతిరోజు. స్నాక్స్లో భాగంగా మనకి ఈవినింగు రవ కేసరి, సేమియా పాయసం, శనగలు, అలసందలు, బఠానీ గుగ్గిళ్ళు ఇవి ప్రతిరోజు విద్యార్థులు క్రమం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. నా పేరు డి వెంకటేష్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను మున్సిపల్ స్కూల్ చదువుతున్నాను. ఈ హాస్టల్ నాకు బాగా నచ్చింది. మా వార్డెన్ సార్ నన్ను బాగా చూసుకుంటారు. అందరినీ పిల్లల్ని బాగా చూసుకుంటారు. డైలీ మెనూ ప్రకారం పెడతారు. పొద్దున్నే 5ంటికి లేపి స్నానం 5:30 దాకా చేసి 7ంటి దాకా స్టడీ పెడతారు. 7:30కి అన్నం పెడతారు. ఇక్కడ స్టడీ అవర్స్ కూడా బాగుంటాయి. హాస్టల్ బాగా నచ్చింది. నా పేరు గోపిచంద్. నేను 10వ తరగతి చదువుతున్నాను మున్సిపల్ స్కూల్. నాకు బీసీ హాస్టల్ బాగా నచ్చింది. ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది. సోమవారం పులిహోర పెడుతున్నారు. మెనూ ప్రకారం పెడతారు. ఇక్కడ బాగానే ఉంటుంది. నేను చదువుతుంది మున్సిపల్ హై స్కూల్ 9th క్లాసు. మాకంతా బాగానే ఉంటుంది. హాస్టల్లో వారంలో 3 రోజులు చికెన్ వేస్తారు. పొద్దున్న 5ంటికి లేపుతారు. స్నానం చేసి పాలు తాగుతాము, స్టడీకి కూర్చుంటాము. తర్వాత 7ంటి దాకా అన్నం తింటాము. స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ సాయంత్రం వస్తాం. స్నాక్స్ ఇస్తారు సాయంత్రం పూట. మళ్ళీ స్నానం చేసి తినేసి మళ్ళీ స్టడీకి కూర్చొని చదువుకుంటాం.
9ంటికి నిద్రపోతాం, మళ్ళీ 6ంటికి లేసి డైలీ ఇంటికి దూరంగా ఉంటూ చదువుకునే పిల్లల భద్రత విషయంలో ఏ పేరెంట్స్ అయినా టెన్షన్ పడటం కామన్. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారా, వారిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే స్పందించే వ్యవస్థ ఉందా అనే ఆందోళన ప్రతి తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. అయితే ఈ హాస్టళ్లలో భద్రతపై అలాంటి అనుమానాలు అక్కరలేదని చెప్పొచ్చు. ఈ హాస్టల్స్లో విద్యార్థుల సేఫ్టీకి నిర్వాహకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటున్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్కు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. విద్యార్థుల రోజువారీ కార్యకలాపాలను గమనించడం, అవసరమైనప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండటం, హాస్టల్లో క్రమశిక్షణను కొనసాగించడం వంటి అంశాలపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. విద్యార్థులు హాస్టల్లో ఉన్నంతకాలం వారి భద్రత తమ బాధ్యత అనే భావనతోనే ఉంటున్నారు. నా పేరు గణేష్, 10వ తరగతి చదువుతున్నాను. తుళ్ళూరు బీసీ హాస్టల్లో చదువుకుంటున్నాను. మాకు ఇక్కడ హాస్టల్లో అన్నీ బాగానే ఉంటున్నాయి. వాటర్ కానీ, ఫుడ్ కానీ, అన్ని రకాల సౌకర్యం మొత్తం బాగానే ఉంటుంది. మెనూ ప్రకారంగానే అన్నం, ఫుడ్ మాకు బాగానే పెడుతున్నారు. బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. రూముల్లో విశాలంగా ఉంటే బాగుండేది. లైట్లు, ఫ్యాన్లు అన్నీ బాగానే ఉన్నాయి. బాగా ఇబ్బంది పడుతున్నాము. బయట పైన రేగుల షెడ్ వేసుంటే బాగుండేది. తుళ్ళూరు బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను వేణుమాధవ్ నా పేరు. ఇక్కడ మా హాస్టల్లో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకం కింద మనకి విద్యార్థులకి ప్రతిరోజు కూడా మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందించడం జరుగుతుంది. స్నాక్స్ కానీ, భోజనం కానీ ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ లేకుండా పిల్లలందరికీ చక్కగా మంచి వసతులతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక హాస్టల్లో అన్ని రూముల్లో విద్యార్థులకి లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి. డోర్లకి మెష్లు అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరం, మిగతా అంతా బాగానే ఉంది. నీటి వసతి, మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకి చిన్నపాటి మనకి డైనింగ్ ఏరియా, స్టడీ అవర్కి మెయింటైన్ చేయడానికి ప్రత్యేకమైన పెద్ద రూము లేకపోవడం, డార్మెటరీ రూమ్ లేకపోవడం వలన కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంతే తప్ప మిగతా సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందికరం లేదు. ప్రస్తుతం హాస్టల్లో 54 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పల్నాడు మరియు గుంటూరు జిల్లాలోని తదితర ప్రాంతాల నుంచి వచ్చి మన దగ్గర వసతి పొంది ఉన్నారు. హై స్కూల్లో 42 మంది విద్యార్థులు, ఎలిమెంటరీ స్కూల్ నుంచి 12 మంది విద్యార్థులు మన హాస్టల్లో చదువుతున్నారు. పిల్లలకి మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ విద్యార్థులకి ట్యూటర్స్ ద్వారా ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇప్పించడం జరుగుతుంది. హాస్టల్స్ నిర్వహణ మెరుగ్గా కనిపించడానికి మరో ముఖ్యమైన కారణం స్థానికంగా ఉన్న పర్యవేక్షణ వ్యవస్థ అని చెప్పొచ్చు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కూడా ఈ ప్రాంతంపై ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తరచుగా హాస్టల్స్ను సందర్శించడం వల్ల నిర్వహణలో నిరంతర బాధ్యత కనిపిస్తోంది. ప్రజాప్రతినిధుల పర్యటన అంటే కేవలం సందర్శన మాత్రమే కాదు, విద్యార్థుల సమస్యలు ఏమైనా ఉన్నాయా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, నిర్వహణలో లోపాలున్నాయా అనే అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ పర్యవేక్షణ కారణంగా హాస్టల్స్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూసే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ వ్యవస్థతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా గుంటూరు బీసీ హాస్టల్స్కు ఒక ప్రత్యేక బలంగా కనిపిస్తోంది. హాస్టల్ అనేది అక్కడ నివసించే విద్యార్థులకే పరిమితమైన వ్యవస్థ కాదు, అది స్థానిక సమాజంతోనూ ముడిపడి ఉంటుంది. విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే అది ఆ ప్రాంత ప్రజల దృష్టికి కూడా వస్తుంది. అందుకే స్థానికులు సైతం బీసీ హాస్టల్స్పై ఒక కన్నేసి ఉంచుతున్న పరిస్థితి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకవైపు పర్యవేక్షిస్తుంటే స్థానిక సమాజం మరోవైపు గమనిస్తుండటంతో హాస్టల్స్ నిర్వహణ సజావుగా సాగుతోంది.
హాస్టల్ నిర్వహణలో సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. ఎంత మంచి భవనం ఉన్నా దాన్ని సక్రమంగా నిర్వహించే వ్యవస్థ లేకపోతే ప్రయోజనం ఉండదు. విద్యార్థుల అవసరాలను గమనించడం, వారి సమస్యలను తెలుసుకోవడం, భోజన నిర్వహణను పర్యవేక్షించడం, పరిశుభ్రతను కాపాడటం, క్రమశిక్షణను కొనసాగించడం వంటి బాధ్యతలు సిబ్బందిపై ఉంటాయి. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్స్లో సిబ్బంది పర్యవేక్షణ కూడా సానుకూలంగా కనిపించింది. అయితే ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని హాస్టల్స్లో ఇరుకైన గదులు, టాయిలెట్ల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. హాస్టల్ గదులు ఎంత శుభ్రంగా ఉన్నా టాయిలెట్లు వినియోగానికి అనుకూలంగా లేకపోతే విద్యార్థులకు అసౌకర్యం తప్పదు. అందువల్ల ఇప్పటికే హాస్టల్స్లో కనిపిస్తున్న మంచి నిర్వహణకు తోడు ఈ అంశంపైన ప్రత్యేక దృష్టి పెడితే పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వం వారు ప్రతి హాస్టల్కి శానిటరీ వర్కర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారే వచ్చి ప్రతిరోజు బాత్రూమ్స్ అవన్నీ క్లీన్గా, రూమ్స్, విద్యార్థులు నివసించే గదులు అన్నీ శుభ్రం చేయడం జరుగుతుంది. తర్వాత ఏపీడబ్ల్యూఐడిసి ద్వారా విద్యార్థులు బట్టలు ఆరేసుకోవడానికి దండాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాత్రూమ్స్లో కూడా త్వరలో హ్యాంగర్స్, సోప్ బాక్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులందరికీ కావాల్సిన సదుపాయాలను గౌరవ డైరెక్టర్ గారు ప్రస్తుతం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాధారణంగా ప్రభుత్వ సంక్షేమ సంస్థలపై వార్తలు వచ్చినప్పుడు లోపాలే ఎక్కువగా చర్చకు వస్తాయి. కానీ మంచి పని జరుగుతున్న చోట దానిని కూడా గుర్తించడం అవసరం. ఒక ప్రాంతంలో విజయవంతంగా అమలవుతున్న విధానం మరో ప్రాంతానికి ఆదర్శంగా మారచ్చు. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్స్ విషయంలో కనిపిస్తున్న పరిస్థితి కూడా అలాంటి సానుకూల ఉదాహరణగా నిలుస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సిబ్బంది బాధ్యతగా నిర్వహించడం, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించడం, స్థానిక ప్రజలు కూడా శ్రద్ధ చూపించడం, ఈ సమిష్టి బాధ్యతే హాస్టల్స్ను మంచి స్థాయిలో నిలబెడుతున్న ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సంక్షేమం అంటే కేవలం సౌకర్యాలు కల్పించడం కాదు. ఆ సౌకర్యాలు విద్యార్థులకు వాస్తవంగా ఉపయోగపడేలా చూడటం. భద్రత, పరిశుభ్రత, భోజనం, పర్యవేక్షణ, బాధ్యత ఇవన్నీ ఒకే దిశలో నడిచినప్పుడే సంక్షేమ హాస్టల్ తన అసలు లక్ష్యాన్ని చేరుకుంటుంది. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్స్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఆ దిశగా ఒక మంచి అడుగుగా చెప్పుకోవచ్చు. ఉన్న సానుకూలతను కొనసాగిస్తూ చిన్న లోపాలను కూడా సరిదిద్దుకుంటుటే బీసీ హాస్టల్స్ కేవలం విద్యార్థులకు వసతి కల్పించే కేంద్రాలుగా కాకుండా వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఆదర్శ సంక్షేమ వేదికలుగా నిలిచే అవకాశం ఉంది.